హాయ్ అండి, వెల్కమ్ టు గ్రాండ్మా ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చి రాగి సూప్ అండి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఆల్రెడీ రాగి ఫ్లోర్ని వాటర్లో కలిపి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చి ఓట్స్, క్యారెట్, పెప్పర్ పౌడర్, సాల్ట్, గార్లిక్, జింజర్, ఆనియన్, గ్రీన్ చిల్లీ, టమాటో. ఇవి మన ఇంగ్రీడియంట్స్. లాస్ట్లో కొరియాండర్ వేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వీటిని ఫ్రై చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి. ఇప్పుడు మనం నిన్న గీ వేసుకున్నాం కదా, ఈరోజు మీగడ ఉంటుంది కదా, మీగడ వేసుకొని సూప్ చేద్దాం. మనం చేసే ఇవి సూప్స్ అన్ని వెయిట్ లాస్కి సంబంధించి కదండి, అందుకని అన్ని లిమిట్గా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం, అలాగే గ్రీన్ చిల్లీ కూడా. నెక్స్ట్ క్యారెట్. ఏవైనా హైగా బాయిల్ చేయొద్దండి. ఇప్పుడు జింజరు, గార్లిక్ వేసుకుందాం. ఎందుకంటే మనం సూప్ తాగుతున్నప్పుడు అవి మన తీత్ కింద, పంటి కింద ఉంటే నలిగితే చాలా బాగుంటుంది కదా. టమాటా వేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. చాలండి, మరీ ఎక్కువ బాయిల్ చేయొద్దు. వీటిని ఒక 2 minutes నుంచి మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఓట్స్ యాడ్ చేసుకుందామండి. వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక 2 spoons ఓట్స్ తీసుకున్నానండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసాం కదా, ఒక 5 minutes తర్వాత చూపిస్తాను మీకు. ఈ వింటర్లో ఈ సూప్స్ చాలా హెల్ప్ఫుల్ చేస్తాయండి. ఎందుకంటే చాలామందికి వైరల్గా కోల్డ్, కాఫ్స్ వస్తాయి కదా, వాటికి రిలీఫ్గా ఉంటుంది. మేమైతే మీకు చూపిస్తూ సూప్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా సరిపోతుంది మాకైతే. ఇప్పుడు రాగి ఫ్లోర్ని యాడ్ చేసేసుకుందాం. చూడండి, బాయిల్ అవుతున్నాయి, వాటర్ బాయిల్ అవుతుంది చూడండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని రాగి ఫ్లోర్ని కలిపి ఒకసారి యాడ్ చేయండి. మన రాగి సూప్ బాయిల్ అవుతుంది చూడండి. ఇప్పుడు పెప్పరు, అలాగే లాస్ట్గా కొరియాండర్ కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది సూప్ అయితే. టేస్టీ టేస్టీ రాగి సూప్ రెడీ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టవ్ ఆఫ్ చేస్తున్నా.